నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే మలక్పేట్ శిరీష హత్య కేసు అంటే ముందు వరకు కూడా పోస్ట్ మార్టం ముందు రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏమన్నారంటే గుండెపోటుతో చనిపోయిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ వచ్చేసింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మలక్పేట్ శిరీష హత్య కేసు, దాని ముందేమో సూసైడ్ కూడా కాదు, సారీ, తనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి చెప్పిన ఆడపడుచు భర్త, కానీ వాళ్ళే హంతకులు అయిపోయారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మలక్పేట్ శిరీష కథని మనం 4-5 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. రోజుకో ట్విస్ట్ మొదలవుతూనే ఉంది. సరే, వాట్ ఎవర్, ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అసలు ఏం జరిగింది అనేది క్లుప్తంగా మళ్ళీ మాట్లాడుకుంటే, శిరీష యాక్చువల్గా సొంత తల్లిదండ్రులు ఎవరు లేరు, పెంపుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగింది. ఈలోపు ప్రేమ దోమ అని వినయ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమించింది, ఏమో మరి అలా రాసి పెట్టుంది ఆమెకి తలరాత. అంటే సొంత తల్లిదండ్రులు పంచలేని ప్రేమని, పెంపుడు తల్లిదండ్రులు కూడా పంచలేని ప్రేమని వీడు నాకు పంచాడు అనే రకంగా ఫీల్ అయింది. వీడు కూడా అలాగే ప్రదర్శించాడు. పెళ్లి చేసేసుకుంది. ఎలా? వద్దు, అట్లా మేము మంచి పెళ్లి చేస్తాం ఉండమ్మా అని పెంపుడు తల్లిదండ్రులు అంటే, మీరెవరైనా నాకు చెప్పడానికి, మీరు నన్ను పెంచిన వాళ్ళు, నన్ను కన్నోళ్ళ మీరేమన్నా అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకొని మరి వచ్చింది వీడి కోసం. వాళ్ళతో కటిఫ్. వీడికి కావాల్సింది అదే, ఈమెకి ఎవ్వరూ ఉండదు. ఎందుకు? వీడు ఎలాంటి పనులు, తప్పుడు పనులు చేస్తే ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నోడే. ఇది థర్డ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ని చంపేశాడు వీడే. సెకండ్ వైఫ్ని అలాగే వేధిస్తూ ఉంటే ఆమె పారిపోయింది. విడాకులు కూడా ఇలా పారిపోయింది. అమ్మో అని తప్పించుకుంది. సైకో వీడు. ఇప్పుడు శిరీష విషయంలో ఇదే జరిగింది. శిరీష విషయంలో గొడవ ఏంటి? ఇంట్లో అన్న ఆడపడుచు వినయ్ కుమార్ వాళ్ళ సిస్టర్ సరిత, ఈ అమ్మాయి కూడా నర్సే. ఆమె తిరుగుళ్ళన్నీ ఈమె చూసింది. అంటే ఇంట్లోనే ఉండేది, వాళ్ళ రూమ్ వాళ్ళదే, వీళ్ళ రూమ్ వీళ్ళదే. ఎవరెవరో వచ్చేవాళ్ళు, తలుపులు వేసుకొని లోపల మాట్లాడుకొని నవ్వుకొని వెళ్ళేవాళ్ళు. సో ఏముందిలే, ఏం చేస్తుందిలే అని ఆమె కూడా అలా అనింది. ఈమె వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, నీకెందుకైనా ఆమె గురించి, ఆమె పని అయితే ఆమె చూసుకుంటుంది, నీకేంటి అన్నట్టుగా ఈమెనే ఒక దెబ్బేసాడు. సర్లే అని సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఈయన బయటికి పోయిన తర్వాత, నీ గురించి చెప్తే మళ్ళీ నన్నే కొడుతున్నారు, అసలు మీరందరూ ఇంతే, ఇది ఇంతే, అది అంతే అని చెప్పేసి ఈవిడ ఆమెను ఒక మాట అనడం, ఆమె ఈమెను ఒక మాట అనడం. మాటలు కాస్త పోవే డాష్ డాష్ లాంటి లాంగ్వేజెస్ కూడా వస్తాయి. నువ్వే డాష్ డాష్ అని ఆమె అనడం. ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ అన్నకి పిలిచి, ఒరే నీ పిల్లం నన్ను ఇలా డాష్ డాష్ అనింది. ఏమే, నీకు అసలు తల్లిదండ్రులే లేరు, అలాంటిది నువ్వు మా అక్కను పట్టుకొని ఇంత మాట అంటావా అని చెప్పి అటు ఆమె కొట్టడం, ఇటు ఈమె కొట్టడం, ఇష్టం ఉన్నట్టు కొట్టేశారు. ఆమె మళ్ళీ అలాగే ఇంట్లోనే ఉండిపోయింది. 2 రోజులు అలా గడిచిపోయింది, సైలెంట్గానే ఉన్నారు. సో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మన వీళ్ళకి, అందరూ బయట చుట్టాలు, ఎక్కడ ఈ విషయాన్ని బయటికి చెప్పేస్తుందో. ఎందుకంటే బాగా కొట్టాము, ఇప్పుడు యాంటీ అయిపోయింది, మాటలు లేవు, కానీ ఒక ఇంట్లో ఉన్నారు అంతే. ఏ టైం అయినా ఇంట్లో పెట్టి వెళ్ళిపోవచ్చు, ఎవరికైనా ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే బాగా కొట్టాం కాబట్టి కొంచెం కదలలేని మెదలలేని స్థితిలో ఉంది, ఇట్లా పడుకొని ఉంది. కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్ళి చెప్పుద్ది, అందరికి చెప్పి పరువు తీస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవ, చంపేద్దామా, బెటర్ చంపేద్దాం. ఇతను మెడికల్ ఫీల్డ్లోనే పనిచేయ, వీళ్ళందరూ మెడికల్ ఫీల్డే, మొత్తం ఫ్యామిలీ అంతా. ఆమె నర్సు కాబట్టి మెడికల్ ఫీల్డ్లోని ప్రేమించిందమ్మా. తను ఇంతకుముందు పనిచేసిన హాస్పిటల్లో మందులు గట్రా అని వచ్చేవాడు. వచ్చి అట్ట చిన్నగా పరిచయం అయ్యి, ఇప్పుడు రిసెప్షన్లో ఉండే వీళ్ళకి చిన్న స్టాఫ్ నర్సులకే కదా వీళ్ళు ఎక్కువ పరిచయం అవుతారు. అలా అయ్యి ఆ ప్రేమ కాస్త చిగురించి పెద్దల్ని ఎదిరించి, పోండి గెట్ లాస్ట్ అని పెద్దల్ని వదిలేసి గోడ దూకి వీడితో పాటు వచ్చేసిన క్యాండిడేట్. చచ్చిపోవడానికి ఇదంతా జరిగినట్టుంది. అంతే కదా, ఆమెకు అలా రాసి పెట్టుంది. ఆ పిచ్చిది పాపం, వీడు పరిచయం కాకుండా బాగుండేదేమో. ఎంత చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది, అంత బాగుంది. వీడికి ఎలా పడిందో కూడా అర్థం కాల నాకు. పెళ్ళై 2 సార్లు పెళ్ళైన వీడు
పోనీ అంత ఏమైనా ఆజానుబాహుడా అందగాడా అంటే ఏమలే, వాడందం గురించి నాకెందుకు, మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. కానీ సరే వాట్ ఎవర్ జరిగిపోయింది. ఆ మెడికల్ ఫీల్డ్ కాబట్టి వీడు ఏదో మత్తు ఇంజెక్షన్ తెచ్చి వాళ్ళ అక్క ఇట్లా గట్టిగా పట్టుకోవడం, వీడేమో ఇట్లా ఇట్లా అంటుంటే పొడి చేసాడు. కాసేపు పొడి తర్వాత గట్టిగా నోరు పట్టుకొని అలాగే కాలు చేతులు పట్టుకొని ఇద్దరు అలాగే ఉన్నారు. తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత గట్టిగా గొంతును ఆమె కాళ్ళు పట్టుకోవడం, ఈయన గొంతును మునగడం. తర్వాత పిల్లో వేసి కాసేపు చేశాడు. పిల్లో వేస్తే వీళ్ళకి సెట్ అవ్వాల, గొంతే పిసుకుదామని పిసికేసాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న వీళ్ళకి తెలిసినటువంటి ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఛాతీలో నొప్పి వచ్చిందండి, గిలగిల కొట్టుకొని కింద పడిపోయింది. ఏమైందో అని చెప్పి అర్థం కాక మేము తెచ్చేసాము హాస్పిటల్కి అని చెప్తే, లేదమ్మా మీరు తెచ్చేసరికి చనిపోయింది కూడా, అయ్యయ్యో అని అక్కడే ఏడ్చి డెడ్ అదేదో రాయించుకొని, సర్లే ఏం చేసి మా అంబులెన్స్ ఏమైనా ఉంటే చూడండి పట్టుకుపోతాము. వాళ్ళు అరేంజ్ చేస్తారు. వాళ్ళు అంత అనుకోలే, అంటే ఈ రేంజ్ డ్రామా అని చూసి వాళ్ళు నిజమే అనుకున్నారు. పైగా వీడు మనకు రెగ్యులర్గా మెడిసిన్ సప్లై చేసేవాడే, బాగా తెలిసిన అతను ఎందుకు అలా చేస్తాడు, మంచోడే అని నమ్మి అంబులెన్స్ని సెట్ చేస్తే వెళ్ళింది. అంబులెన్స్ బయలుదేరింది. ఎక్కడికి? ఆ ఊరెళ్ళి ఎట్లా డెత్ సర్టిఫికేట్ అంతా అయిపోయింది, తగలబెట్టాల. నీకెవరు లేరు, మా ఊరికి తీసుకెళ్ళి తగలబెడతాం. వెళ్తుంటే వీళ్ళ ఇంకెవరికి చెప్తే, ఎవరో ఒకరు చెప్తే బాగుంటుంది కదా. ఆ తల్లిదండ్రుల మాటలు లేవు ఈయనకి, వినయ్ కుమార్కి. అప్పుడు గొడవ వచ్చేసారు కదా, బూతులు తిట్టుకున్నారు. ఒరే నీ వల్ల ఇట్లాంటి ఏం రా నువ్వు ఇవ్వడం అని. మేనమామ ఒకడు ఉన్నాడు తెలుసు, కనీసం వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా చేస్తే తప్పు కదా. ఆ మేనమామ అనేవాడికి కాల్ చేసి ఇలా జరిగిందండి, ఇక వెళ్ళి తగలబెట్టేస్తున్నాం, మా ఊర్లోనే అంతా చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఈమెను కాదనుకున్నారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళలేం, మళ్ళీ వాళ్ళు చూస్తారో ఏం చేస్తారో నాకు నమ్మకం లేదు, మేమైనా ఘనంగా చేసుకుంటామండి, అయ్యో నా భార్య అన్నాడు. ఆ మేనమామకు డౌట్ వచ్చింది, బాబు మేము వచ్చేంతవరకు మీరు శవాన్ని తగలబెట్టడానికి లేదు, చేయకూడదు అని చెప్తే, లేదండి ఇంకేం చేస్తాం శవాన్ని ఇప్పుడైనా పెట్టుకు, మేము మళ్ళీ ఊరికి రావాలి, మాకు రెగ్యులర్ పనులు ఉన్నాయి, అంత్యక్రియలు చేయడానికి అసలు యాక్చువల్లీ ఇక్కడే చేద్దాం అనుకున్నాం, కానీ నలుగురు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మా ఊరికి తీసుకెళ్తున్నాము. అది కూడా శ్రీశైలం దగ్గర ఏదో డౌట్, దోమల పెంట ఏదో డౌట్ కొట్టింది ఆయనకి, పెద్ద ఆయనకి. ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు అని చెప్పి, ఇంక పలానా హాస్పిటల్కి వెళ్ళామండి చెప్పారు. ఆ హాస్పిటల్ నెంబర్ ఆన్లైన్లో చూసి కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేయడం, ఇప్పుడే ఒక అంబులెన్స్ పంపామండి, అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇవ్వండి, డ్రైవర్కి నెంబర్ ఇస్తే కాల్ చేయడం. అంబులెన్స్ డ్రైవర్కి నిజంగా ఏదో అనుమానంగా ఉంది, ఏదో జరిగినట్టుంది బాబు, నువ్వు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వు ప్లీజ్, రిక్వెస్ట్, మా కోసం అర్థం చేసుకో. ఆయన కూడా ఓహో నిజమేనేమో, ఏమో నేను తీసుకెళ్తే మళ్ళీ నేను ఇరుక్కుంటా ఈ కేసులో, ఇది హత్య కేసు అయితే. ఆయన పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వీళ్ళందరూ రంగంలోకి దిగి బాడీని పోస్ట్ మార్టం తరలించడం, ఇది హత్య అని తేలింది. అప్పటిదాకా వాళ్ళు అంత ధైర్యంగా, హస్బెండ్ ఇంకా ఎవరైతే ఇంజెక్షన్ ఇచ్చారో వీళ్ళిద్దరూ ధైర్యంగా మైక్ పట్టుకొని మేము చంపలేదు, తనకి ఏదో అయ్యింది, హెల్త్ ఇష్యూస్ వలన అయ్యింది అని చెప్పి వాళ్ళు అంత ధైర్యంగా చెప్పడానికి, వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు ఇంకా దొరికిపోతారు కదా. పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది కదా, తెలుస్తుంది. ఆ కాన్ఫిడెంట్ వల్ల పోస్ట్ మార్టం జరగదు అనుకున్నారు, అందుకే అంత ధైర్యం. కావాలంటే పోస్ట్ మార్టం చేసుకోండి ఏంటి అంటే, నిజమేనేమో, ఎందుకు అనవసరంగా పోస్ట్ మార్టం ఖర్చు దండగా అనుకుంటారు, టైం వేస్ట్ అనుకోవాలి. అలా ప్రదర్శన అంతే, లాస్ట్ వరకు ఖండించుకుంటూ వచ్చారు. సరే మొత్తానికి దొరికిపోయిందా? ఇప్పుడు చూడు, ఈవిడ లేదు, ఇప్పుడు మనం అడగడానిక దగ్గర శిరీష లేదు, అయిన వాళ్ళ లేరు. ఇప్పుడు ఆ పెంపుడు తల్లిదండ్రులు వచ్చినా సరే సరే ఏం చేస్తారు, కాదనుకుంది వెళ్ళిపోయింది, మాకు సంబంధం లేదు. కానీ ఆ మేనమామ పాపం ఆయనకి ఒక ఎక్కడో మూలకి ఏదో ఉండింది, కేసు పెట్టడం వల్ల ఇప్పుడు వినయ్ కుమార్తో పాటు సరితను అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్ళి నిజం ఒప్పుకున్నారు. ఏం చేసావరా, ఇలా చేసావంటే ఇలా చేసావండి అని చెప్పి. అంటే ఆమెని హత్య చేసిన వాళ్ళని ఆమెను పట్టించింది అనుకోవాలి ఒక రకంగా. 100% అదే. అంటే ఎంత తెలివైన హంతకుడైనా ఏదో చిన్న తప్పు చేస్తాడు. దట్టు ఇవాళ రోజులలో గంటల వ్యవధిలోనే ఎవరేం చేశారనేది తెలిసిపోతుంది. ఈయన చేసిన తప్పు ఏంటంటే ఆ మేనమామకి ఇన్ఫార్మ్ చేయడం. తప్పు కాదు అంటే లైక్ ఇతనికి తప్పైంది, వాళ్ళకి చేయలేకపోవడం. అసలు వాళ్ళకి చేసిన నాదే లేదా తగలబెట్టుకోమండే అని ఉంటారేమో, ఇప్పుడు నిజంగా తగలబెట్టేవాడు
అసలు ఇప్పుడు శిరీష ఎందుకు చనిపోయింది ఎవరికి ఎవరికి తెలిసేది కాదు. తెలిసేది కాదు. అంతే కదా, వాళ్ళని వదిలేసి వచ్చింది, బూతులు తిట్టుకున్నారు. అదే పోరా, సంబంధం పోరా అంటారు అనుకున్నారు. కదా, మేనమామ అంటే అమ్మ తర్వాత అమ్మ అని చెప్పేసి అట్లా ఆ సంబంధం కాపాడింది. కాపాడింది అనుకోవాలి. రైట్, మొత్తానికైతే శిరీష ఆత్మహత్య కాదు, అది హత్య. అంటే ఆత్మహత్య అని కూడా కాదు, గుండెపోటు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చిత్రీకరించారో అదైతే కాదు, ఆమెని హత్య చేశారు ఆడపడుచు భర్త అని చెప్పేసి. సో మొత్తానికైతే ఆమె చావే ఆమెని ఎవరు చంపారో కూడా బయటికి పెట్టింది. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి, ఇక మీదటనైనా ఇట్లా తప్పులు చేయాలనుకున్న వాళ్ళు కొన్ని గంటలలోనే దొరుకుతున్నారు. సో మీరు ఎవరైనా ఇలాంటి థాట్స్ ఉంటే కొంచెం వాళ్ళకి దూరంగానే ఉండండి, విడిపోండి ఇప్పుడు అవసరమైతే. పేరెంట్స్ ఎందుకు వద్దు అని చెప్తారు? ఇట్లా ఉంటారు. నీకు వాడి మొహం ప్రేమగా కనబడి చచ్చింది, వాళ్ళకి ఎక్కడో ఏ మూలకో వీడు సైకో అని కనబడి ఉండొచ్చుగా. ఎందుకంటే వీళ్ళకి ఎంతో మందిని చూస్తుంటారు, ఎంతమందిని ఎంతో చూస్తుంటారు, ఎక్స్పీరియన్స్ ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసి ఉంటారు. వింటే తప్పేంటి? రైట్. నీ మీద గ్రజ్జేం లేదు. ఇప్పుడు నువ్వు ఎట్లా పెంచిన కూతురువే, నిన్ను వదిలించుకోవద్దు, నువ్వు ఎట్లా ప్రేమించుకొని పోతా లేచిపోతా అంటున్నావు. దగ్గరుండి పెళ్లి చేసిన 10 రూపాయలు ఖర్చులు నువ్వు వెళ్ళిపోతావు, చేతులు దులుపుకోవచ్చు, నష్టమేం లేదు. అయినా సరే వాడొద్దు, మేము చూస్తాం సంబంధం. ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, పైగా పెంపుడు తల్లిదండ్రులు. ఈజీగా చేతులు దులుపుకోవచ్చు, కానీ వాళ్ళు దులుపుకోవాలనుకోవాలా. వద్దు వద్దు అని హెచ్చరించారు. దేనికి? అవతలోడు సరైనోడు కాదు అని వాళ్ళకి ఎందుకో ఎక్కడో తేడా కొట్టింది. తట్టు ఇంకా ఇద్దరిని, ఒక వైఫ్ని చంపేసి ఇంకో వైఫ్ వెళ్ళిపోవడం అంటే కూడా అది చాలా అబ్బాయిలో మిస్టేక్ ఉంటే అది ఇప్పుడు తెలిసింది మనకి, కానీ ఆ పేరెంట్స్ కి పాపం వీడేదో క్రిమినల్ అనుకుని అప్పుడే తెలిసి ఉండొచ్చు, మాటల వల్ల నడవడిక వల్ల తెలిసి ఉండొచ్చు. అరే అనవసరం ఈ పిచ్చిదైంది, వాడిని వెళ్ళిపోతుంది, ఇంత చెప్పినా కూడా కాదు మీరెవరు నా గురించి మాట్లాడడానికి, నన్ను కన్నారా పెంచారని ఒక మాట అంటే ఇంకా మాట్లాడరు వాళ్ళు. అంతే, దట్స్ ఆల్. ఇంకా మాట్లాడకుండా పోతే పోనీ అనుకుంటారు. పోన్లో ఇన్లో ఏదో సేవ చేసామనుకుందాం, ఎవరికో పెట్టామనుకుందాం అనుకొని వదిలేసుకున్నారు. చనిపోవడానికే గడప దాటింది. రైట్, తన చావు దేవుడు ఈ రకంగా రాశాడని అనుకోవచ్చు. రైట్ అండి. సో మొత్తానికి అయితే సొసైటీలో ఇలాంటివి జరగకుండా ఉండాలని అయితే కోరుకుంటున్నాం. మరి ఇంకా ఏం జరుగుతుందో, ఇంకా ముందు ముందు ఎలాంటివి ఇంకెన్ని ఇలాంటివి చూడాల్సి వస్తుందో చూడకుండా ఉండాలని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.